మూవీ స్టార్టింగ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ ని చూస్తాం. వాళ్ళ పేర్లు ఏంజెల్, లీనా, మయాంక్. ఈ ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంజెల్ ఒక అబ్బాయితో డేటింగ్ చేస్తోంది. అతని పేరు లియో. కానీ లీనా మయాంక్ తో ఒక సీక్రెట్ షేర్ చేసుకుంటుంది. లియో ఒక మంచి అబ్బాయి కాదని, అతను డేట్ చేసే ప్రతి అమ్మాయి నుంచి మనీ తీసుకుంటాడని, అంతేకాకుండా ఆ అమ్మాయిలు లియోని ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా మనీ ఇచ్చేస్తారని చెప్తుంది. లియో ఏంజెల్ ని మనీ అడిగినప్పుడు కూడా ఏంజెల్ ఏమనకుండా వెంటనే మనీ ఇచ్చేస్తుందని తన ఫ్రెండ్ మయాంక్ తో చెప్తుంది. ఇది విన్న మయాంక్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో లీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ ఉన్నట్టుండి ఆమెకి తన ప్రైవేట్ పార్ట్స్ లో ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక వెంటనే రెస్ట్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ షాకింగ్ గా ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి ఇన్సెక్ట్స్ అనేవి బయటకు వస్తాయి. ఆమె ఒళ్ళంతా కూడా ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక దురదని కంట్రోల్ చేయడానికి స్కిన్ ని స్ట్రోక్ చేస్తున్న ప్రతిసారి చర్మం అనేది ఊడిపోతూ అందులో నుంచి ఇన్సెక్ట్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఇక చివరకు లీనా ఒళ్ళంతా కూడా ఇన్సెక్ట్స్ తో నిండిపోయి అక్కడే చనిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఇప్పుడు మనం వివియన్ ఆమె హస్బెండ్ బురాన్ ని చూస్తాం. వీళ్ళిద్దరూ పెద్ద బిజినెస్ పర్సన్స్. వివియన్ స్కూళ్ళకి గాని అనాథాశ్రమాలకి గాని పేద పిల్లల కోసం డొనేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడే మనం షామన్ కోలిల్ ని చూస్తాం. అతను వివియన్ ఫ్యామిలీతో ఉంటాడు. కోలిల్ చాలా మంచి వ్యక్తి. వివియన్ ఫ్యామిలీని దుష్ట శక్తుల నుండి ఇంకా నరదృష్టి నుంచి కాపాడుతూ ఉంటాడు. మరోవైపు ఏంజెల్ లియోతో ఉంటుంది. లియో ఏంజెల్ ని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. కానీ ఏంజెల్ దీనికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వదు. ఇంతలో ఏంజెల్ కి బురాన్ నుంచి కాల్ వస్తుంది. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఏంజెల్ బురాన్ తో ఆల్రెడీ ఎఫైర్ లో ఉంది. బురాన్ తన భార్య అయినటువంటి వివియన్ ఏంజెల్ బురాన్ ల యొక్క మ్యారేజ్ కి ఒప్పుకుందని ఏంజెల్ తో బురాన్ చెప్తాడు. వీళ్ళిద్దరూ ఫోన్ లో మాట్లాడిందంతా కూడా లియో వినేస్తాడు. కానీ ఏ మాత్రం నోరు విప్పకుండా సైలెంట్ గానే ఉండిపోతాడు. ఇప్పుడు బురాన్ ఇంట్లో ఉండేటువంటి సీన్ ను చూస్తాం. బురాన్ కి ఇద్దరు పెద్ద పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. వీళ్ళిద్దరు కూడా సిటీకి దూరంగా చదువుకుంటున్నారు. వీళ్ళకి బురాన్ ఏంజెల్ యొక్క ఎఫైర్ గురించి ఆల్రెడీ తెలుసు. కానీ బురాన్ చిన్న కొడుకు దానర్ కి మాత్రం ఏంజెల్ అంటే పెద్ద చిరాకు. ఆమెను విపరీతంగా హేట్ చేస్తాడు. నైట్ టైమ్ లో ఏంజెల్ మయాంక్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంజెల్ చెప్తుంది, బురాన్ చాలా రిచ్ కాబట్టి అతని పెళ్లి చేసుకుంటా, కానీ లియోని కూడా నాకు అస్సలు వదులుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. ఇంతలో లియో అక్కడికి వస్తాడు. ఏంజెల్ లియోని షాంపెన్ బాటిల్ తీసుకురమ్మని మనీ ఇచ్చి పంపిస్తుంది. లియో వెళ్ళగానే మయాంక్ వీడియో కాల్ చేసి లియో యొక్క బ్యాగ్ ని చెక్ చేయమని చెప్తుంది. ఏంజెల్ ఆ బ్యాగ్ ని ఓపెన్ చేస్తే అందులో బ్లాక్ పాలిథిన్ బ్యాగ్ ఉంటుంది. ఇది ఇలా ఉంటే లియో తన మొబైల్ మర్చిపోయి తిరిగి రూమ్ కి వస్తాడు. ఏంజెల్ ఆ బ్యాగ్ లో ఒక గ్లాస్ బాటిల్ ని చూస్తుంది. అందులో ఏంజెల్ యొక్క పిక్చర్ ఇంకా ఆమె జుట్టు ఉంటుంది. లియో ఏంజెల్ కి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ ఏంజెల్ కి ఇక అసలు విషయం అర్థమవుతుంది. లియో తనపై లవ్ స్పెల్ వేశాడని తెలిసిపోతుంది. అంటే మేల్ ఆర్ ఫీమేల్ ని లొంగ తీసుకునేటువంటి వశీకరణ ప్రక్రియ. ఆమె ఆ బాటిల్ ని చూసి వెంటనే పగలగొట్టేస్తుంది. దీంతో ఆ స్పెల్ అనేది బ్రేక్ అయిపోతుంది. లియో ఏంజెల్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఏంజెల్ అతన్ని ముందుకు తోసేస్తుంది. లియో కింద పడిపోయి ఆ పగిలిన గ్లాస్ బాటిల్ యొక్క ముక్క అనేది లియో మోహంపై గుచ్చుకుంటుంది. దీంతో ఒక కన్ను కూడా డ్యామేజ్ అవుతుంది. ఇక ఏంజెల్ అక్కడి నుంచి పారిపోతుంది. లియో ఇంటికి రీచ్ అవుతాడు. అతని కండిషన్ అనేది చాలా బ్యాడ్ గా ఉంటుంది. ఇక్కడ లియో తల్లి సుమి కనిపిస్తుంది. ఆమె యొక్క బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పర్ట్. అంటే చేతబడిలో మంచి స్కిల్స్ ఉంటాయి. ఏంజెల్ పై బ్లాక్ మ్యాజిక్ చేసింది సుమి అయి ఉంటుంది. లీనా చనిపోవడం కూడా సుమి ప్రయోగించినటువంటి చేతబడి వల్లే చనిపోతుంది. ఎందుకంటే లీనా లియో ఏంజెల్ మధ్య అడ్డు వచ్చినందుకే ఆ పురుగులు పట్టేసి చనిపోయింది. అదంతా చేసింది సుమి అని చెప్పొచ్చు. ఇక సుమి ఎవరో కాదు, లియో వాళ్ళ మదర్. ఇక సుమి తన కొడుకు లియోకి జరిగినటువంటి గాయాల్ని చూసి బాధపడుతూ మొహంలో గాజు తీసేసి కుట్లు వేస్తుంది. నెక్స్ట్ డే బురాన్ అండ్ ఏంజెల్ యొక్క పెళ్లి అనేది జరుగుతుంటుంది. కోలిల్ వివియన్ తో మాట్లాడుతూ ఇక్కడ నాకు చూస్తే ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ సిగ్నల్స్ అయితే కనిపించడం లేదని చెప్తాడు. కానీ అతనికి ఏంజెల్ పై డౌట్ ఉంది. బురాన్ పై వశీకరణ ప్రయోగం చేసి ఉండొచ్చని అనుకుంటాడు. ఎందుకంటే మ్యారేజ్ అయిన పర్సన్ ఇంత నార్మల్ గా ఎలా ఉంటాడనే డౌట్ వస్తుంది. ఇంతలో ఏంజెల్ మయాంక్ తో మాట్లాడుతూ బురాన్ ని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నానని చెప్తుంది. ఇప్పుడు బురాన్ మేనల్లుడు రాయ్ కనిపిస్తాడు. ఏంజెల్ గురించి ఫ్లాష్ బ్యాక్ లో ఆమె చిన్నప్పటి స్టోరీని చూస్తాం. ఏంజెల్ మదర్ ఒకప్పుడు తన లవర్ ని కలిసేది. ఆ లవర్ యొక్క భార్య ఒక రోజు ఏంజెల్ మదర్ దగ్గరకు వచ్చి ఆమెని బెదిరించి ఆమె యొక్క ఫేస్ ని డ్యామేజ్ చేస్తుంది. ఏంజెల్ మదర్ ఒకవేళ ప్రెగ్నెంట్ కాకపోతే తన లవర్ నే పెళ్లి చేసుకునేదాన్ని చెప్పి ఆ రోజు బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసేసుకుంటుంది. ఇక ప్రెజెంట్ కొస్తే వివియన్ ఈ పెళ్లితో హ్యాపీగా అయితే లేదు. కానీ బురాన్ హ్యాపీనెస్ కోసం ఒప్పుకుంటుంది. పెళ్లి బాగానే జరుగుతుంది. ఏంజెల్ వివియన్ ఒకే ఇంట్లో ఉండలేరు కాబట్టి ఏంజెల్ ని వేరే ఇంటికి షిఫ్ట్ చేస్తారు. ఒక రోజు ఏంజెల్ డ్రెస్ చేంజ్ చేస్తుంటే మిర్రర్ లో బెడ్ పై ఎవరో కనిపిస్తారు. కానీ వెనక్కి తిరిగితే ఎవ్వరు ఉండరు.
ఆమె ఇయర్ రింగ్ కింద పడుతుంది. తీయబోతుంటే మిర్రర్ లో లియో కనిపిస్తాడు, కానీ వెనక్కి తిరిగితే ఎవరూ కనిపించరు. ఇక బురాన్ ఏంజెల్ ని ఎక్కడికైనా తీసుకెళ్లడం గాని ఇంటి వరకు డ్రాప్ చేసే బాధ్యతనంతా కూడా రాయ్కి అప్పగిస్తాడు. వివియన్ పిల్లలు ఈ పెళ్లితో చాలా డిసప్పాయింట్ అయ్యుంటారు. బురాన్ కి వివియన్ తో టైం స్పెండ్ చేయడం గాని ఇంట్లోనే ఉండడం గాని అస్సలు ఇష్టం లేదు. ఒక రోజు మార్నింగ్ ఏంజెల్ కి రాయ్ ఇంట్లో కనిపిస్తాడు. ఏంజెల్ కి రాయ్ చూడగానే బాగా నచ్చేస్తాడు, ఎందుకంటే బురాన్ ఆమెను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. ఏంజెల్ బురాన్ ని అతని దగ్గర ఉన్నటువంటి మనీ కోసమే ప్రేమిస్తోంది. ఏంజెల్ ని సాటిస్ఫై చేయడానికి ఒక యంగ్ బాయ్ అవసరం ఉంది. ఇదిలా ఉంటే లియో, అతని మదర్ సుమి, ఏంజెల్ ఇంకా బురాన్లపై చేతబడి చేయాలని ప్లాన్ చేస్తారు. సుమి లియోతో ఏంజెల్ ఇంకా బురాన్ల యొక్క సలైవా తెమ్మని చెప్తుంది. రాయ్ ఏంజెల్ ని డాన్స్ క్లాస్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడ మయాంక్ కి కూడా రాయ్ ని చూసి లైక్ చేస్తుంది. సడన్ గా లియో అక్కడికి వచ్చి ఏంజెల్ ని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఏంజెల్ కోపంతో అతని ముఖంపై ఉమ్మేస్తుంది. ఇదే కదా లియోకి కావాల్సింది. ఎలాగైతే ఏంటి, లియో అయితే ఏంజెల్ యొక్క సలైవాని కలెక్ట్ చేసేస్తాడు. ఇక మిగిలింది బురాన్ మాత్రమే. ఇప్పుడు లియో బురాన్ యొక్క సలైవా కోసం వెళ్తాడు. బురాన్ ఒక కొత్త ఆర్ఫనేజ్ ని కట్టించడానికి ఒక స్థలాన్ని చూస్తూ ఉంటాడు. లియో షామన్ గా వచ్చి బురాన్ కి ఒక మట్టి కుండలో ఉమ్మమని చెప్తాడు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఈ ప్లేస్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తుందని ఒక షామన్ గా అక్కడికి వచ్చి ముసుగులో ఉన్నటువంటి లియో చెప్తాడు. ఇక్కడ షామన్ అనేది ఇండోనేషియాలో ఉండేటువంటి తంత్ర విద్యలు తెలిసినటువంటి వ్యక్తిని అంటారు. అంటే వాళ్ళు దైవానికి, దుష్ట శక్తులకి ఇంకా మానవ ప్రపంచానికి ఒక వారధిలాగా పనిచేస్తారు. వాళ్ళు తెలియని శక్తులతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే మంచి చెడు విద్యలు తెలిసినటువంటి ఒక పూజారి లాంటి వాడు. అయితే బురాన్ ఆల్రెడీ ఇలాంటివన్నీ నమ్ముతాడు కాబట్టి అంతా మన మంచి కోసమే అని ఆ మట్టి కుండలో ఉమ్మేసేస్తాడు. ఇక ఇంట్లో రాయ్ టీవీ చూస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచో రాయ్ పై కన్నేసిన ఏంజెల్ వాష్రూమ్ లో జారిపడినట్టు డ్రామా చేసి తన దగ్గరికి రాయ్ ను రప్పించేలా చేస్తుంది. ఇంతలో రాయ్ అక్కడికి వచ్చి ఏంజెల్ ను బెడ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఏంజెల్ కాలు కొంచెం బెనికిందని దాన్ని సెట్ చేయమని రాయ్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఇక ఏంజెల్ అదే ఛాన్స్ అనుకుని రాయ్ ని సెట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ రాయ్ ఆమె ట్రాప్ లో ఖచ్చితంగా పడడు. కంప్లీట్ గా అది తప్పని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సుమి ఏంజెల్ బురాన్ల యొక్క లాలాజలాల్ని కలిపేసి చెక్కతో చేసినటువంటి బొమ్మల్ని తయారు చేస్తుంది. ఇక సుమి లియోతో ఆ తయారు చేసినటువంటి వుడెన్ డాల్స్ ని ఏంజెల్ బురాన్ల యొక్క ఇంట్లో పాతమని చెప్తుంది. ఇక లియో చెప్పినట్టుగానే బురాన్ ఇంట్లో డాల్ నైతే పాతేస్తాడు. ఇక ఏంజెల్ ఇంట్లో ఆ డాల్ ని పూడ్చిపెడుతుండగా ఏంజెల్ ఫ్రెండ్ ఫిరాన్ అతన్ని చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటాడు. ఫిరాన్ ఆ బొమ్మతో పాటు లియోని ఏంజెల్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక ఏంజెల్ లియో అక్కడికి చేతబడి చేయడానికి వచ్చాడని అర్థం చేసుకుని ఫిరాన్ తో లియోని టార్చర్ చేయమని చెప్తుంది. సుమి చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల బురాన్ కి తీవ్రమైన నొప్పి వస్తుంది. బురాన్ స్పృహ కోల్పోతాడు. నెక్స్ట్ డే రాయ్ బురాన్ ని చూడ్డానికి వస్తాడు. వివియన్ డాక్టర్స్ బురాన్ కి ఎలాంటి ఇంటర్నల్ ప్రాబ్లం లేదని చెప్పారని రాయ్ తో చెప్తుంది. బురాన్ ఏంజెల్ కి కాల్ చేసి తన ఇంటికి రాలేనని చెప్తాడు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏంజెల్ తన గురించి బురాన్ దగ్గర ఏదైనా తప్పుగా చెప్పొచ్చని రాయ్ భయపడతాడు. కానీ అలా ఏం జరగదు, ఎందుకంటే ఏంజెల్ కి సాటిస్ఫాక్షన్ అనేది వేస్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి. ఏంజెల్ రాయ్ ని సెడ్యూస్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ డే రాయ్ ఏంజెల్ ని పికప్ చేసుకోవడానికి వస్తాడు. కార్ లో ఉన్నప్పుడు ఏంజెల్ రాయ్ యొక్క జుట్టుని కలెక్ట్ చేస్తుంది. ఆమె యొక్క పాత కాలనీకి వెళ్తుంది. అక్కడ సుమిని మీట్ అవుతుంది. ఏంజెల్ సుమితో లియో నా దగ్గరే ఉన్నాడని రాయ్ పై వశీకరణ స్పెల్ చేస్తే లియోని విడిచిపెట్టేస్తానని చెప్తుంది. సుమి ఏంజెల్ ని కత్తితో బెదిరించి చంపబోతుంది, కానీ ఏంజెల్ ఒక వీడియో కాల్ చేసి అందులో లియోని చూపిస్తుంది. లియో ఒక కేజ్ లో బంధించబడి ఉంటాడు. లియోని ఆ కేజ్ లో బాగా టార్చర్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఏంజెల్ ఫ్రెండ్ ఫిరాన్ లియో యొక్క మిడిల్ ఫింగర్ ని బ్రేక్ చేసేస్తాడు. ఏంజెల్ చెప్పినట్టు సుమి చేయకపోతే లియో వేళ్ళని ఒక్కొక్కటిగా విరిచేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. సుమి ఇక చేసేదేం లేక తన కొడుకు లియో కోసం లవ్ పోషన్ ను తయారు చేసి ఏంజెల్ కి ఇస్తుంది. ఇక ఏంజెల్ రాయ్ వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఒక డ్రింక్ లో ఆ లవ్ పోషన్ ని కలిపేస్తుంది. ఇక కార్ లో రాయ్ ఏంజెల్ తో వెళ్తున్నప్పుడు సడన్ గా రాయ్ కి ఏదో అయినట్టు అనిపిస్తుంది. వెంటనే కార్ నుండి కిందికి దిగేస్తాడు. రాయ్ పై ఆ లవ్ పోషన్ యొక్క ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అప్పుడు రాయ్ ఏంజెల్ దగ్గరకు వచ్చి కిస్ చేసేస్తాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు. ఇక ఏంజెల్ రాయ్ తో ఇంటిమేట్ అయినప్పుడు ఉన్నటువంటి ఫోటోని తీసి మయాంక్ కి పంపి జెలసీ ఫీల్ అయ్యేలా చేస్తుంది. మయాంక్ రాయ్ ని లైక్ చేసినందుకు చాలా డిసప్పాయింట్ అవుతుంది, ఎందుకంటే రాయ్ ఏంజెల్ తో ఇంటిమేట్ అవుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. రాయ్ ని ఏంజెల్ ఇంతకు ముందు సెడ్యూస్ చేయాలని ట్రై చేసినా సక్సెస్ఫుల్ కాలేదు. కానీ ఇప్పుడు రాయ్ ఆ లవ్ పోషన్ ఎఫెక్ట్ వల్ల డైరెక్ట్ గా ఏంజెల్ దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక సుమి కోపంతో బురాన్ పై బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. బురాన్ ఏంజెల్ ఇంటి బయట ఉండగా తీవ్రమైనటువంటి నొప్పితో బాధపడతాడు. అతని ఇంట్లోకి వెళ్తాడు. బురాన్ కి తను ఒక పందిగా మారిపోయానని అనిపిస్తుంది. అక్కడికి రాయ్ వచ్చి చూస్తే బురాన్ పందిలా సౌండ్ చేస్తూ
చేస్తూ నడుస్తూ ఉంటాడు. కొంతసేపు అలా బిహేవ్ చేసి బురాన్ అక్కడనే స్పృహ కోల్పోతాడు. అలా జరిగిన వెంటనే బురాన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. వివియన్ ఏంజెల్ అసలు బురాన్ గురించి పట్టించుకోకపోవడం చూసి ఆమె ఖచ్చితంగా డబ్బు కోసమే బురాన్ తో ఉందని అర్థం చేసుకుంటుంది. వివియన్ బురాన్ ని బాగా కేర్ చేస్తుంది. హాస్పిటల్లో బురాన్ కోలుకున్న తర్వాత బురాన్ వివియన్ తో తనని ఇంటికి తీసుకెళ్లమంటాడు. ఏంజెల్ సుమి దగ్గరికి వివియన్ ని చాలా బాధ పెట్టాలని, ఒకవేళ చంపగలిగితే చంపమని చెప్తుంది. సుమి తన కొడుకు లియో కోసం ఆ పని చేయడానికి ఒప్పుకుంటుంది. నైట్ వివియన్ ప్రేయర్ చేస్తుండగా సుమి బురాన్ ని పొసెస్ చేసేసి వివియన్ ని చంపడానికి పంపిస్తుంది. బురాన్ వివియన్ పై బెడ్రూమ్ లోకి వచ్చి అటాక్ చేస్తాడు. వివియన్ ఎలాగో అలా తప్పించుకొని కిందకి పరిగెత్తుతూ ఉంటుంది. వివియన్ తన కొడుకు దానర్ తో కోలిన్ ని తీసుకురమ్మని చెప్తుంది. వివియన్ మెయిడ్ కి ఏం చేయాలో తెలియక టెన్షన్ అవుతూ ఉంటుంది. బురాన్ గోడలపై పాకుతూ కనిపిస్తూ పై ఫ్లోర్ నుండి కిందికి దూకేసి బురాన్ మెయిడ్ పై అటాక్ చేస్తాడు. అప్పుడు వివియన్ మధ్యలో వస్తుంది. కానీ బురాన్ వివియన్ ని గొంతు నొక్కి చంపేస్తుంటే కోలిన్ సరిగ్గా టైం కొచ్చి బురాన్ పై ఉన్నటువంటి స్పెల్ ని తీసేస్తాడు. సుమి మ్యాజిక్ పవర్ఫుల్ గా ఉన్నా గానీ కోలిన్ దానికి ఏమాత్రం తక్కువ కాదు. అతను బురాన్ తలపై నుంచి ఒక పెద్ద మేకుని తీసి సుమి చేసినటువంటి చేతబడిని బ్రేక్ చేసేస్తాడు. ఇక కోలిన్ వివియన్ ఫ్యామిలీ పై ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని చెప్తాడు. మరోవైపు ఏంజెల్, మయాంక్ ఇంకా రాయ్ ఒక పబ్ లో ఉంటారు. రాయ్ వాష్రూమ్ కి వెళ్తాడు. మయాంక్ అతన్ని ఫాలో చేసి తన ఫీలింగ్స్ ని చెప్తుంది. కానీ ఏంజెల్ తన ఫ్రెండ్స్ తో అక్కడికి వచ్చి మయాంక్ ని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుంది. ఇక్కడ తెలిసే మరో షాకింగ్ విషయం ఏంటంటే బురాన్ ఫస్ట్ మయాంక్ తో అఫైర్ లో ఉంటాడు. కానీ ఏంజెల్ వచ్చి అతన్ని మయాంక్ నుంచి లాగేసుకుంటుంది. మయాంక్ ఏంజెల్ తో ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా ఈ పబ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ఏంజెల్ తో ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. మయాంక్ ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లో కోలిల్ ఆ చేతబడి కోసం తయారు చేసి పాతి పెట్టినటువంటి ఆ బొమ్మని కనిపెడతాడు. మరోవైపు పబ్ నుండి బయటకు వచ్చినటువంటి మయాంక్ బాగా అప్సెట్ లో ఉండి బురాన్ కి కాల్ చేస్తుంది. కానీ వివియన్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత మయాంక్ వివియన్ తో అసలు నిజం చెప్తుంది. ఏంజెల్ బురాన్ ని పెళ్లి చేసుకుంది మనీ కోసమే తప్ప ప్రేమ లేదు. అంతేకాదు రాయ్, ఏంజెల్ ఇద్దరు కూడా ఇంటిమేట్ అయినటువంటి పిక్చర్ కూడా పంపిస్తుంది. ఇదంతా తెలుసుకున్నాక వివియన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే వివియన్ ఏంజెల్ ఇంటికి వెళ్తే అక్కడ నిజంగానే రాయ్ ని చూస్తుంది. అప్పుడు వివియన్ రాయ్ ని తీసుకెళ్లబోతుంటే ఏంజెల్ అడ్డుపడుతుంది. రాయ్ పై వశీకరణం చేసి ఉండడం వల్ల ఏంజెల్ కంట్రోల్లో ఉంటూ ఏంజెల్ చెప్పిన మాట వింటాడు. వివియన్ ఏంజెల్ పై అటాక్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఏంజెల్ వివియన్ జుట్టుని పీకేస్తుంది. రాయ్ వివియన్ ని పట్టుకోబోతుండగా వివియన్ రాయ్ పై గట్టిగా ఒక చెంప దెబ్బ కొడుతుంది. దీంతో రాయ్ ఏంజెల్ మాయ నుంచి కొంచెం బయటకు వస్తాడు. తన ముందున్నటువంటి వివియన్ ని గుర్తిస్తాడు. రాయ్ తను చేసినటువంటి పనులకి చాలా ఫీల్ అవుతాడు. కోలిల్ రాయ్ ను ఒక రూమ్ లో లాకప్ చేసి ఒక రాత్రంతా అదే రూమ్ లో ఉంచితే ఆ చేతబడి యొక్క ఎఫెక్ట్ అనేది పోతుందని కోలిల్ వివియన్ తో చెప్తాడు. అయితే కోలిల్ కి చేతబడి చేశారనే విషయం తెలుస్తుంది. కానీ అది ఎవరు చేశారనే విషయం అనేది అస్సలు తెలియదు. అప్పుడు వివియన్ కోలిల్ తో ఏంజెల్ ఒక షామన్ యొక్క సహాయంతో చేతబడి చేసింది. నిజానికి ఏంజెల్ బురాన్ ని పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే. ఒకవేళ బురాన్ చనిపోతే రాయ్ తో ఎఫైర్ కంటిన్యూ చేయొచ్చని ప్లాన్ చేసింది. అది వర్కౌట్ కాకపోతే ఇంకా కొత్త అబ్బాయిలతో ఎంజాయ్ చేయొచ్చని ప్లాన్ చేసిందని వివియన్ కోలిల్ తో చెప్తుంది. ఇక ఏంజెల్ మళ్ళీ సుమి దగ్గరికి వెళ్లి వివియన్ ఫోటో చూపించి ఇంకా జుట్టిచ్చేసి ఆమెపై బ్లాక్ మ్యాజిక్ చేయమని చెప్తుంది. లియో ఇంకా ఏంజెల్ దగ్గర ఉన్నాడు కాబట్టి సుమి దానికి ఒప్పుకుంటుంది. కానీ ఈసారి కోలిల్ బురాన్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి సుమి చేసినటువంటి మ్యాజిక్ అనేది వివియన్ పై చాలా తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఇక సుమి ఏంజెల్ కి బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి ఒక గుడ్డునిస్తుంది. వివియన్ కి హాని తలపెట్టాలంటే ఈ పని ఏంజెలే స్వయంగా చేయాలని సుమి చెప్తుంది. ఇక రాయ్ స్పెల్ నుంచి బయటపడి తను చేసినటువంటి పనులకి చాలా ఫీల్ అవుతాడు. ఇక బురాన్ సరే అని ఏడుస్తూ ఉన్నటువంటి రాయ్ ని ఫర్గివ్ చేస్తాడు. ఎందుకంటే ఇది రాయ్ కావాలని చేసిన తప్పు కాదని, ఏంజెల్ ని పెళ్లి చేసుకుని తనే ఒక పెద్ద తప్పు చేశానని అనుకుంటాడు. బురాన్ ఏంజెల్ తో ఉండడం ఇష్టం లేక డివోర్స్ కోసం ఆమె ఇంటికి వెళ్తాడు. ఏంజెల్ బురాన్ ని డబ్బు కోసం పెళ్లి చేసుకుందని బురాన్ అర్థం చేసుకుంటాడు. ఒకవేళ ఏంజెల్ కి డబ్బులిచ్చి డివోర్స్ తీసేసుకుంటే పీడ విరగడవుతుందని అనుకుంటాడు. ఏంజెల్ ఒక డెలివరీ బాయ్ గా వివియన్ ఇంటికి వెళ్లి బ్లాక్ ఎగ్ తో చేసినటువంటి ఒక కేక్ ని డెలివరీ చేస్తుంది. బురాన్ ఏంజెల్ ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ ఏంజెల్ ఇంట్లో లేకపోవడంతో తిరిగి తన ఇంటికి వస్తాడు. ఇప్పుడు వివియన్, రాయ్ ఆ కేక్ ని తినడం స్టార్ట్ చేస్తారు. రాయ్ కి ఆ కేక్ తిన్నప్పుడు కుళ్ళిపోయినటువంటి గుడ్డు వాసన వస్తుంది. కానీ వివియన్ కి అలా ఏమనిపించదు. అది తిన్న వెంటనే వివియన్ వామిటింగ్ చేస్తుంది. ఆ వామిటింగ్ లో పురుగులుంటాయి. అప్పుడే వివియన్ పొసెస్డ్ అవుతుంది. మెయిడ్ పై కత్తితో దాడి చేస్తుంది. ఇక రాయ్ కోలిల్ ను అక్కడికి తీసుకురావడానికి వెళ్తాడు. ఇక పొసెస్డ్ అయినటువంటి వివియన్ అక్కడున్నటువంటి పని మనిషిపై కత్తి తీసుకొని అటాక్ చేస్తుంది. ఈ పని అయిపోయిన తర్వాత వెంటనే పై ఫ్లోర్ కి పాక్కుంటూ వెళ్తూ దానర్ రూమ్ దగ్గరికి వెళ్లి తన కొడుకని చూడకుండా రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి చంపాలని చూస్తుంది. కానీ అప్పుడే వాళ్ళ మెయిడ్ వచ్చి ఆ పిల్లోని తీసుకుని రూమ్ లోకి వెళ్లిపోతుంది. అంతలో అక్కడికి బురాన్ కూడా వస్తాడు. వివియన్ అతన్ని కూడా కత్తితో అటాక్ చేస్తుంది. అప్పుడే కోలిల్ సరిగ్గా టైం
టైంకి వచ్చి వివియన్ ని కంట్రోల్ చేస్తాడు. కానీ వివియన్ ఇప్పటికీ గాల్లో స్టాచ్యూ లాగా అలానే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఎలాగో అలా కొద్దిసేపు వివియన్ కంట్రోల్ లోకి తెచ్చి పక్కకి పడుకోబెడతాడు. అప్పుడు కోలిల్ బురాన్ తో ఇది ఒక బ్లాక్ ఎగ్ తో చేసినటువంటి చేతబడి, దీనికి విరుగుడు అనేది అస్సలు లేదు. వెంటనే ప్రయోగం చేసినటువంటి శామన్ ని పట్టుకోవడం తప్పించి వేరే మార్గం లేదని బురాన్ తో చెప్తాడు. రాయ్ కోలిల్ తో ఏంజెల్ ఫ్రీక్వెంట్ గా వెళ్లేటువంటి ప్లేస్ గురించి చెప్తాడు. ఏంజెల్ సుమితో వివియన్ ని చంపాలని చెప్తుంది. ఇక సుమి అలానే అని ఏంజెల్ యొక్క జుట్టుతో ఆ రిచువల్ ని స్టార్ట్ చేస్తుంది. సుమి ఆ రిచువల్ ని స్టార్ట్ చేసిన వెంటనే వివియన్ కి ఒళ్ళంతా ఇచ్చింగ్ అవుతూ పురుగులు ఉన్నట్లు అనిపిస్తుంది. వెంటనే బాత్రూమ్ లోకి వెళ్ళగానే వివియన్ కి ఆమె ఒంట్లో నుండి పురుగులు బయటికి రావడం, స్కాల్ప్ ఊడిపోవడం వంటివి జరుగుతాయి. ఏంజెల్ బాత్రూమ్ లోకి వచ్చి వివియన్ పై అటాక్ చేస్తున్నట్లు వివియన్ కనిపిస్తుంది. కానీ అది వివియన్ యొక్క ఇమాజినేషన్ అయ్యి ఉంటుంది. భయంతో ఉన్నటువంటి వివియన్ బాత్రూమ్ లో డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ బాత్రూమ్ లో వివియన్ కి రక్తంతో పాటు ఇంకా పాములు కనిపిస్తున్నాయి. కోలిల్, రాయ్ సుమి ఇంటికి వెళ్తారు. ఫిరాన్ మనుషులు రాయ్ పై అటాక్ చేస్తారు. కానీ రాయ్ మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ కాబట్టి వాళ్ళని ఈజీగా ఓడిస్తాడు. తర్వాత రాయ్ వ్యాన్ లో బంధించినటువంటి లియోని అక్కడి నుంచి విడిపిస్తాడు. ఇక కోలిల్ సుమిని కనిపెడతాడు. ఏంజెల్ అయితే దాక్కుంటుంది. కానీ అక్కడ ఒక డెడ్ బాడీ చూస్తుంది. ఇక కోలిల్ సుమి మధ్య పెద్ద ఫైటే స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఈక్వల్ గా పవర్ఫుల్ కాబట్టి ఇద్దరు ఒకరు విన్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. ఇంతలో అక్కడికి లియో వచ్చి ఏంజెల్ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఇదంతా చేశామని వాళ్ళతో చెప్తాడు. కోలిల్ అది విన్న తర్వాత ఫైట్ చేయడం ఆపేస్తాడు. సుమి లియోని తీసుకొని అక్కడ నుంచి డిసపియర్ అవుతుంది. ఇక వివియన్ ఇంట్లో బాత్రూమ్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఒక స్నేక్ అనేది బయటకు వస్తుంది. అది చూసి బురాన్ భయపడతాడు. కానీ వివియన్ బయటకు వచ్చి ఆ స్నేక్ ని అక్కడ నుంచి తీసి పారేస్తుంది. ఫైనల్ గా సుమి చేసినటువంటి స్పెల్ అనేది బ్రేక్ అవుతుంది. ఎందుకంటే నిజానికి సుమి ఎవరిని చంపాలని అనుకోలేదు. తన కొడుకు లియోని సేవ్ చేసుకోవడానికి ఇదంతా చేసి ఉంటుంది. అయితే ఇక్కడతో స్టోరీ అయిపోలేదు. ఇప్పుడు లియో తన మదర్ తో ఏంజెల్ ఇంత చేసి ఇక్కడ నుంచి అసలు ఎలా తప్పించుకుంటుందని తన మదర్ తో అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఏంజెల్ యొక్క జుట్టుని చూపిస్తూ ఏంజెల్ తప్పించుకునే ఛాన్సే లేదు, ఇప్పుడు ఏంజెల్ పైనే బ్లాక్ మ్యాజిక్ చేస్తానని చెప్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఏంజెల్ తప్పించుకుని కార్ లో పారిపోతుంటే వెనకాల కార్ లో స్నేక్స్ ఉంటాయి. ఏంజెల్ ను కాటేయడానికి పాములు రెడీగా ఉంటాయి. వాటిని చూసి ఏంజెల్ భయపడి కార్ నుంచి బయటకు పడిపోతుంది. ఆమె చుట్టూ పాములు వచ్చి కాటేస్తాయి. ఏంజెల్ తను చేసినటువంటి చెడ్డ పనులకు సరైన శిక్ష అనుభవిస్తుంది. చివరికి ఏంజెల్ చనిపోతుంది. ఇక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. సో ఫైనల్ గా ఇది గుంగున్ స్త్రీ మూడా స్టోరీ. ఈ మూవీ బ్లాక్ మ్యాజిక్, లవ్, హేట్ ఇంకా డర్టీ ఎఫెక్ట్స్ తో నిండిపోయింది. అయితే మూవీ స్టార్టింగ్ లో లీనా మయాంక్ తో లియో గురించి చెప్తూ అతను అమ్మాయిలపై లవ్ స్పెల్ చేసి వాళ్ళ నుంచి డబ్బు తీసుకుంటున్నాడని చెప్తుంది. అయితే ఆల్రెడీ లీనా లియోతో రిలేషన్ లో ఉండి ఉంటుంది. తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య అడ్డొస్తుందని చెప్పేసి లియో లీనాని చంపించేస్తాడు. ఏంజెల్ కూడా లియో చేయించినటువంటి లవ్ స్పెల్ లోనే ఉండడం వల్ల ఫస్ట్ లియోని వదులుకోలేకపోతుంది. కానీ స్పెల్ అనేది బ్రేక్ అయిపోయిన తర్వాత ఆమె తిరిగి బురాన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆమె క్యారెక్టర్ అయితే అస్సలు మారదు. ఏంజెల్ ని చూస్తే తన క్యారెక్టర్ అనేది మనకు కంప్లీట్ గా అర్థమైపోయి ఉండొచ్చు. పేరులోనే ఏంజెల్ ఉంది, కానీ తనకి డబ్బు మాత్రమే ఇంపార్టెంట్. ఆమె రిచ్ పర్సన్స్ దగ్గర డబ్బు కోసం వాళ్ళతో రిలేషన్ లో ఉంటూ ఫిజికల్ నీడ్స్ కోసం రాయ్ లాంటి యంగ్ బాయ్స్ ని వాడుకుంటుంది. రాయ్ తో కూడా ఏంజెల్ అలాంటి రిలేషన్ లోనే ఉండాలనుకుంది. కానీ చివరకు ఆమె చేసినటువంటి చెడు పనులకి సుమి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇంకా లవ్ గురించి అంటారా, ఆ ఫీలింగ్ అనేది దరిదాపులో కూడా లేదు. ఏంజెల్ స్వయంగా ఈ చేతిపడిని చేయించింది కాబట్టి చివరకు చేసిన పనులకి తగిన ప్రతిఫలం లభించింది. హోప్ మీకు ఈ మూవీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ ప్లీజ్ కమెంట్ లో చెప్పండి. మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.